హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్షాట్ ఎడిటర్ యాప్లో కీ ఫ్రేమ్ టూల్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. అండ్ ఈ కీ ఫ్రేమ్ టూల్ని యూస్ చేసి ఏ విధంగా వీడియోస్ ఎడిట్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ కీ ఫ్రేమ్ టూల్ని ఎలా యూస్ చేయాలో చెప్పే ముందు, సో ఈ కీ ఫ్రేమ్ టూల్ ద్వారా వీడియోస్ అనేది మనం ఈ విధంగా ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో అనేది ఇన్షాట్ కీఫ్రేమ్ టూల్ ద్వారా యూజ్ చేసింది. సో ఈ విధంగా మనం ఈ కీఫ్రేమ్ టూల్ని యూజ్ చేసి వీడియో ఎడిట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వీడియో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్లస్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఒక ఫోటోని చూస్ చేసుకుంటా. సో మీరు వీడియో కావాలంటే వీడియోని కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫోటోని చూస్ చేసుకొని, సో దీని డ్యూరేషన్ నేను ఒక 10-11 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ క్రాప్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్లో జూమ్ చేసుకుంటా ఈ విధంగా. సో ఇప్పుడు వీడియోని ఇప్పుడు సెట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ టూల్ని ఎలా యూజ్ చేయాలో చేయాలి. సో కీ ఫ్రేమ్ టూల్ అనేది మనకు వీడియోని లేయర్గా యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు కీ ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక వీడియోని లేయర్గా తీసుకోవాలి. సో ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఒక వీడియోని చూస్ చేసుకుంటా. సో నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని, సో దీన్ని యాజ్ ఎ లేయర్గా చూస్ చేసుకుంటా. సో ఇప్పుడు ఈ వీడియో నేను కీ ఫ్రేమ్ టూల్ ద్వారా ఇప్పుడు ఎలా ఎడిట్ చేస్తానో మీరు చూడండి. సో చాలా ఈజీగా మనం ఈ వీడియోని కీ ఫ్రేమ్ టూల్ యూస్ చేసి, సో నేను ప్రివ్యూలో చూపించిన విధంగా చేయొచ్చు. సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది, సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది చూడండి, ఇక్కడ కీ ఫ్రేమ్. సో ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ నేను ఈ వీడియోని జూమ్ చేసుకుంటా. సో జూమ్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఫుల్ వీడియోగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ దీన్ని అయితే సెట్ చేసుకుంటా. సో ఇక్కడ ఇంకొంచెం దీని సైజ్ని నేను ఇంక్రీజ్ చేసి ఫుల్ స్క్రీన్లో చేసుకొని, సో ఇప్పుడు దీనికి కీ ఫ్రేమ్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో చాలా ఈజీ ఇది ప్రాసెస్. ఓకే, సో ఆల్మోస్ట్ దీన్ని నేను ఫుల్ స్క్రీన్లో ఈ విధంగా చేసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని అలాగే ఉండండి. సో ఇప్పుడు ఈ లేయర్ అనేది టోటల్గా మన వీడియోని మొత్తం కవర్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. సో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక కీని ఇక్కడ వేసేయాలి ఇక్కడ. సో కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయాలి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ప్లస్ అనే ఒక మీద క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయాలి, లేదా ఇవ్వకపోవచ్చు, మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఒకసారి వీడియోని ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నుంచి వీడియోని నేను జూమ్ చేసేస్తాను, ఇక్కడ చిన్నగా చేసేస్తాను. ఓకే, సో ఈ విధంగా ఈ వీడియోని మొత్తం నేను ఇక్కడ సైజ్ని తగ్గించేసి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక పీసీ కనిపిస్తుంది కదా, సో ఆ పీసీలో ఫిక్స్ అయ్యే విధంగా దీన్ని చేసేస్తాను చూడండి. సో ఈ విధంగా అనుకోండి. ఓకే, సో ఈ విధంగా నేను కరెక్ట్గా ఇక్కడ ఈ పీసీలో మానిటర్లో నేను ఈ వీడియోని ఫిక్స్ చేసేస్తాను. ఓకే, సో ఈ ఫిక్స్ చేసేసి ఒకసారి నేను ప్లే చేస్తాను. అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉంటుందో మీరు. సో నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ కరెక్ట్గా పీసీలో సెట్ అయ్యే విధంగా ఫిక్స్ చేసేసాను. సో ఇప్పుడు వీడియో ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. సో మనకు వీడియో అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే ఓకే ఎస్. అయితే ఇప్పుడు నేను లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాను కదా, ఆ కీ ఫ్రేమ్ నేను రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ ఉంది కదా ఈ కీ ఫ్రేమ్, సో దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను. సో దీంతో మనకు అవసరం లేదు, అయితే లాస్ట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫస్ట్ నుంచి మనకి ఇక్కడ లాస్ట్లోకి కీ ఫ్రేమ్ని మిడిల్ నుంచి లాస్ట్కి ఒక ఫ్రేమ్. సో టోటల్గా ఇక్కడ నేను 2 కీ ఫ్రేమ్స్ని యాడ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ వన్ అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి ఈ విధంగా మనకు వీడియో అనేది టోటల్గా జూమ్ అవుట్ అయ్యి ఇక్కడ పీసీలో కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకుంటే, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియోని ఇక్కడ టోటల్గా జూమ్ ఇన్ చేసేసి దీని సైజ్ని తగ్గించేసి లోపలికి ఈ విధంగా చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ చాలా చిన్నగా కీ ఫ్రేమ్ ఇచ్చేసాయి. సో దీన్ని కూడా ఇక్కడ జూమ్ చేసేసా. సో మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి మీరు ఎడిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి మీరు ఈ కీ ఫ్రేమ్ టూల్ని ఒకసారి యూజ్ చేసి వీడియో ఎడిట్ చేస్తే మీకు అర్థమైంది. సో నేను మీకు ఎంత చెప్పినా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కానీ సో ఒకసారి మీరు ఎడిట్ చేస్తే మీరు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో చాలా ఈజీగానే ఉంటుంది ఇది. జస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ విధంగా చేస్తే మనకు ఈ టూల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా మనకు వీడియో అనేది టోటల్గా ఇది పీసీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం
ఈ కీ ఫ్రేమ్ టూల్ని యూజ్ చేయాలి. సో ఐ థింక్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కాలేదని అనుకుంటా. సో మీరు ఒకసారి ఇన్‌షాట్ యాప్ యూజ్ చేసి ఒకసారి వీడియోని లేయర్‌గా తీసుకొని మీకు ఎడిట్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ఒకసారి చేసి చూడండి. సో చాలా ఈజీగానే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో జస్ట్ నేను ఇది ఎలాంటి టైంలో యూజ్ చేయాలని నేను చెప్పాను. సో ఈ వీడియోని మనం ఏదైనా ప్రాజెక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎడిటింగ్ మనం చాలా తక్కువ చేస్తాం కానీ, సో ఈ కీ ఫ్రేమ్ టూల్‌ని మనం ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవచ్చు. ఓకే. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్‌షాట్‌కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. చూడకపోతే ఒకసారి చూడండి.